హాయ్, వెల్కమ్ టు మోగల్ఫ్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే యుఏఈకి చాలా మంది వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో విపరీతంగా యుఏఈకి వెళ్తున్నారు. మన ఇండియా కానీ ఇతర దేశాల నుంచి చాలామంది ప్రయాణికులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. వాటి వివరాలను ఇవాళ మనం తెలుసుకుందాం. అదేంటంటే యుఏఈలో చాలామంది ఇతర దేశాల వారు ఉన్నారు. అయితే వీరందరూ ఎయిర్పోర్ట్ ద్వారా యుఏఈకి చేరుకుంటున్నారు. లేదా కొంతమంది యుఏఈ నుంచి ఇతర దేశాలకు అంటే ఇండియాకు కూడా వెళ్తున్నారు. అయితే ఇలా ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించేటప్పుడు 60,000 దిర్హమ్స్ కంటే ఎక్కువ కరెన్సీని తీసుకువెళ్ళకూడదని కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 60,000 దిర్హమ్స్ విలువ చేసే బంగారు ఆభరణాలు కానీ వజ్రాలు కానీ ఇతర వస్తువులు విలువైనవి వేటిని కూడా తీసుకువెళ్ళకూడదని అధికారులు తాజాగా ప్రకటించారు. అలా అధికారులకు తెలియజేయకుండా తీసుకువెళ్తే ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా 18 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లల దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు అలాగే కరెన్సీ వివరాలను కూడా ఖచ్చితంగా తెలియజేయాలి. లేకపోతే తల్లిదండ్రులకు శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆల్కహాల్ అలాగే సిగరెట్స్ చాలామంది ఎయిర్పోర్ట్ ద్వారా తీసుకువెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ఆల్కహాల్ 4 లీటర్ల వరకు, సిగరెట్స్ 200 వరకు తీసుకువెళ్ళవచ్చని అధికారులు తెలిపారు. అది కూడా ఖచ్చితంగా అధికారుల ఇన్ఫర్మేషన్ తీసుకొని వారి దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకొని వీటిని తీసుకువెళ్ళాలి. లేకపోతే వారికి కూడా శిక్షలు వేసే ఛాన్స్ ఉంది. ఇంకా కొంతమంది యుఏఈ నుంచి ఇండియాకు వెళ్ళేవారు తమ కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ గిఫ్ట్లు తీసుకువెళ్తారు. వారు 3,000 దిర్హమ్స్ వరకు విలువ చేసే బహుమతులు మాత్రమే తీసుకువెళ్ళాలని అధికారులు చెప్పడం జరిగింది. ఇక టెలిఫోన్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, ఇతర డివిడి ప్లేయర్లు, కంప్యూటర్కు సంబంధించిన వస్తువులు ఎలాంటి పర్మిషన్ లేకున్నా కూడా మనం తీసుకువెళ్ళవచ్చు. ఇక కొన్నిటిపై ఆంక్షలు కూడా విధించారు. అందులో ఫేక్ కరెన్సీ, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు, అంతేకాకుండా వెపన్స్ లాంటి వాటిపైన ఆంక్షలు విధించారు అధికారులు. అలాంటి వస్తువులు తీసుకువెళ్తే ఖచ్చితంగా జైలు శిక్ష వేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలబడండి.